చేసి 4th బుక్ చేసామండి. మార్చి 4న బుక్ చేసి 2 సార్లు తిరిగాను నేను. 2 సార్లు తిరిగితే ఇవాళ కాదు రేపు అని తిప్పారు. అసలు యాక్చువల్గా గ్యాస్ కొరత లేదు అని చెప్పేసి టీవీలో అంతా న్యూస్ చేస్తున్నారు. గ్యాస్ కొరత ఉంటే ఇదంతా ఎందుకండి? ఇప్పుడు గ్యాస్ కొరత ఉంటే 1కి 4 ఆటోలో పెట్టుకొని సప్లై చేయాలి. ఇలాంటి టైంలో గ్యాస్ కొరత లేదని చెప్పేసి మేము వస్తున్నాం. మేము ఆఫీసులు మానేసుకున్నాం, ఉద్యోగాలు మానేసుకుని అన్నీ చేసి ఇక్కడ చేస్తున్నాం. నేను ఎప్పుడు 8 o'clock వచ్చాను. 8 o'clock వచ్చి ఇప్పుడు 11 అయింది. 4 hours నుంచి ఇక్కడ కూర్చున్నాను నేను. 4 hours నుంచి కూర్చుని దానికి బాధ్యత ఏంటంటే ఇదే లైన్లో ఉన్నాం, ఇక్కడే ఉన్నాం మేము. అది ఏం జరుగుతుందో అది లేదు. మరి ఇక్కడ సప్లై అయితే ఏమి లేదంటున్నారు. కొరత లేదని చెప్పేసి అంటున్నారు కానీ గవర్నమెంట్ కొరత అయితే ఉంది. మరి అది గవర్నమెంట్ గవర్నమెంట్ కానీ మినిస్టర్లు కానీ అది గమనించాలండి. కొరత అయితే 100%, 200% కొరత ఉంది. మీరు బండ బుక్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? మేము ఎప్పుడు 4th బుక్ చేసామండి. మార్చి మొన్న 3rd బుక్ చేసాము. వీళ్ళు అంటాం ఏంటంటే 11th అన్నారు. నిన్న వరకు 7th అన్నారు. ఇవాళ వచ్చి 11th అన్నారు. నేను 2 days తిరిగానండి. 2 days నా అన్ని జాబ్ కానీ బిజినెస్ అన్ని మానేసుకొని వచ్చి నేను కూర్చున్నాను లైన్లో. నేను 2 days నా టైం వేస్ట్ ఇంట్లో. అంటే మీరు ఎప్పుడు బండి ఎక్కడికి తీసుకుంటారా? డెలివరీ వస్తుంది రోజు, ప్రతిసారి డెలివరీ వస్తుంది. మరి అప్పుడు కొరత లేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లా డెలివరీ? అంటే కొరత ఉండి పెట్టాను కదా, మరి కొరత లేదు అని ఎందుకు అంటున్నారు? అంటే కొరత అనేది గత వారం రోజుల నుంచి అంతకుముందు లేదు కదా? అంతకుముందు లేదు, మరి అదే కదా కావాల్సింది. ఇప్పుడు మరి టీవీలో ఏం చెప్తే కొరతని కాదు, అందరూ వెళ్ళి డెలివరీ అక్కడ తీసుకోండి అని చెప్పాలి కదండి. మీరేమి ఇబ్బంది పడద్దు, కొరత ఏం లేదన్నప్పుడు మరి ఇబ్బంది పడుతున్నాం కదా మేము. కొరత ఉండబట్టే కదా మేము ఇబ్బంది పడుతున్నాం. లేకపోతే మాకు అంత వచ్చి చూసుకొని మేము వెళ్ళిపోయి ఇంట్లో డబ్బులు ఇచ్చేసి తీసుకుంటే మా లేడీస్ తీసుకుంటారు, అయిపోయింది. మేమేమో మా జాబ్స్ మేము చేసుకుంటాం, మా వ్యాపారాలు మేము చేసుకుంటాం. వాళ్ళని వదిలేసి మేము వచ్చి కూర్చొని వాళ్ళు ఉన్నారంటే చిన్న పిల్లని వదిలేసుకొని వచ్చారు ఇంట్లో, పసిపిల్లని వదిలేదు. ఇంట్లో తింటానికి గ్యాస్ లేదు. మరి ఇప్పుడు దాన్ని మీరు చూసి దాన్ని బట్టి మీరు ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకెళ్ళి ఆ కన్సర్న్ మినిస్టర్ ఉన్నారు, కన్సర్న్ ఏజెన్సీ ఉన్నారో వాళ్ళకి ఈ పవర్ఫుల్ మినిస్టర్ గారు వాళ్ళు చూసి ప్రభుత్వం అధికారులు కలెక్టర్లు అంతా ఏమో కొరత ఏం లేదు, జనాలు అడగడు తప్ప ఏం లేదు చెప్తున్నారు. మరి కొరత మీరే చూడండి, వీడియో తీసి చూపించండి. ఎంతమంది ఉన్నారు? దగ్గర 200 members ఉన్నారు. మా ముందు ఒక 100 members వెళ్ళారు, ఇప్పుడు 200 members ఉన్నారు. దగ్గర 6 o'clock వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మార్కెట్లో. దీని ఆఫీస్కి 6 o'clock వచ్చారు. 6కి వచ్చినా సరే ఏం లేదు, వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా 10 o'clock వస్తున్నారు. అంటే 4 hours వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు కొడుతున్నప్పుడు వాళ్ళు కూడా రావాలిగా టైంకి. వాళ్ళు వచ్చి లైన్లో 6 ఉన్నారు. పోనీ వాళ్ళు ఏం 10కి 6కి రమ్మన్నట్ల, పోనీ 7కో 8కో రావాలి కదండి. జనాలు పబ్లిక్ 6కి వచ్చి ఉంటున్నారు. వాళ్ళు 8కి వచ్చి సరఫరా చేస్తే ఎండ దెబ్బ ఉండదు, ఏముండదు. ఇప్పుడు వేసారు ఈ షామేనా, నిన్న లేదు, ఏమి లేదు. ఆ షామేనా కూడా అక్కడే ఉంది. మరి వీళ్ళందరికీ షామేనా పరిస్థితి ఏంటండి? అందరూ అన్ని పడిపోవాల్సిందేగా. ఇప్పుడు చూడండి, బండిగా పడిపోతారు. అక్కడ అందరూ ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఒక అరగంట అయితే 4 గంటలు కంపల్సరీ సన్ స్ట్రోక్ వచ్చి పడిపోతారు వాళ్ళు. మరి దాన్ని బట్టి మీరు ప్రభుత్వానికి ఎవరు కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారు, కన్సర్న్ కలెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. మీ ఛానల్ ఏం తెలియదు కానీ మీ ఛానల్ ద్వారా S4 ఛానల్ ద్వారా మీరు తీసుకొని ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయేలాగా చూడండి సార్.